పాపముల్లా తమిళనాడులో అయితే ఒక విషాదం చోటు చేసుకున్నది. అదేందంటే పాపము స్కూల్‌లా చదువుకున్న విద్యార్థిని అయితే హఠాత్తుగా అనుకోకుండా హార్ట్ అటాక్ తోటైతే అక్కడికక్కడే కింద పడి మరణించిందిల్లా. పాపము ఇప్పుడిప్పుడైతే హార్ట్ అటాక్‌లు ఎవలకు ఎట్లా వస్తున్నాయో, ఎందుకొస్తున్నాయో తెలుస్తలేదు గానీ, చిన్నోళ్ళు తెలుస్తలేదు, పెద్దోళ్ళు తెలుస్తలేదు. ఎవ్వలకైనా హార్ట్ అటాక్‌లు వచ్చి అందరూ కుప్పకూలి జీవి విడుస్తున్నారుల్లా. ఇక అసలు ముచ్చట్లకు పోతే తమిళనాడులోనైతే స్కూల్‌ల పాఠాలు వింటున్న సమయంలోనే బాలికకైతే హార్ట్ అటాక్ వచ్చిందిల్లా. ఇక అసలు ముచ్చట ఏందంటే రాణిపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలల 9వ తరగతి చదువుతున్న 14 ఏండ్ల విద్యార్థిని అద్వితనైతే మృతి చెందింది. పాపం గదా అనుల్లా. ఈ హార్ట్ అటాకులు సల్లగుండా ఆరోగ్యము మంచిగున్నోళ్ళకొస్తున్నది. ఆరోగ్యము క్షీణించినోళ్ళకొస్తున్నది. చిన్నోళ్ళకొస్తున్నది, పెద్దోళ్ళకొస్తున్నది. ఇక వచ్చేదాన్ని మనమైతే ఆపలేం గానీ, ఇప్పటి నుంచెల్లైనా అందరము మంచిగుంటే అదే చాలుల్లా.